పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారండి. ప్రజెంట్ నవ్ డేస్లో ఇంకా ఈ లెగసీ కంటిన్యూస్ అయితే ఆంధ్రప్రదేశ్ అయితే పక్కా చేంజ్ అవుద్ది ఇంకా. సో లాస్ట్ సార్ మనం తప్పు చేసాం, మళ్ళీ ఈసారి ఆ తప్పు చేయకుండా ఈ లెగసీ కంటిన్యూ అవ్వాలి. సార్ ఇప్పుడు మన లోకేష్ ఐటీ మినిస్టర్ ఉన్నారు, ప్రతి పరిశ్రమలు తీసుకొని వస్తున్నారు, ఎట్లా ఉండబోతుంది సార్ ఈ సో దానివల్ల డెవలప్మెంట్ అవుతుంది కదా. ఇంకా ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్లో ఇంకా డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా డెవలప్మెంట్ స్టార్ట్ అయితే కదా చాలామంది ఇప్పుడు నవ్వే డేస్లో బీటెక్ చేసే వాళ్ళందరికీ పరిశ్రమలకు స్టార్ట్ అయితే ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి, ఎక్కువ ఐటీ డెవలప్మెంట్స్ వస్తాయి కదా. వైజాగ్ కానీ ఇప్పుడు అమరావతి సైడ్ కానీ ఈ సెట్స్ అవన్నీ స్టార్ట్ అవుతున్నాయి కదా దానికోసమే. సో కంపల్సరీ డెవలప్మెంట్ అవుద్ది. సో అందుకోసం నేను స్టార్టింగ్ అన్నా లెగసీ అనేది కంటిన్యూ అవ్వాలి. లెగసీ ఆగిపోతే మళ్ళీ బ్యాక్కి వెళ్తాం మనం. అది ఆల్రెడీ నమ్మకం ఉంది కదా, సెకండ్ సార్ అందరం మనం సపోర్ట్ చేసాం. ఈ 5 ఇయర్స్ డెవలప్ చేసిన ప్రైమ్ మినిస్టర్ సార్. డెఫినెట్లీ సార్. సార్ ఇప్పుడు గతంలో ఐటీ మినిస్టర్ మీరు చూసారు, ఈ ఐటీ మినిస్టర్ తేడా ఏమంటున్నారు? సో అది మీ అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పనక్కర్లేదు. అది మీ అందరికీ తెలుసు, నేను ప్రతిదీ విమర్శించినట్టు ఉంటుంది. ఈ కూటమి పాలనలో శాంతి భద్రతలు ఎట్లా ఉంది సార్ గత ప్రభుత్వం మీద? శాంతి భద్రతలు అంటే వాళ్ళు చేశారు సార్, వీళ్ళు చేశారు, దాని విషయంలో నేనైతే ఎక్కువగా మాట్లాడదలుచుకోవట్లేదు. టోటల్గా అయితే పరిపాలన బాగుంది. బాగుంది సార్. కూటమి పరిపాలన చాలా బాగుంది సార్, అభివృద్ధి ప్రదంలో నడుస్తుంది. సార్ గత ప్రభుత్వం మీరు చూసారు, ఈ ప్రభుత్వం మార్పు అంటే ఏం చెప్తారు? మార్పు అంటే గత ప్రభుత్వంలో అభివృద్ధి లేదు, సంక్షేమం తప్ప అభివృద్ధి కనిపించట్లేదండి. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఉంది. అభివృద్ధి ఉంటే ఆటోమేటిక్గా యువత డెవలప్ అవుతారు. శాంతి భద్రత విషయం ఎట్లా ఉంది? బాగానే ఉంది కదండి, క్రైమ్ కూడా తగ్గింది చాలా మటుకు. సార్ రోడ్లు, ఈ పెన్షన్, దీపం పథకం, రోడ్లు బాగానే ఉన్నాయి సార్. రోడ్లు ఎక్కడున్నా ప్యాచ్ వర్క్, తర్వాత రోడ్డు తాలూకా కాంట్రాక్ట్కి ఏ ఒక గొయ్యి అయినా సరే కాంట్రాక్ట్ బాధ్యతను అప్పచెప్పారు. చాలా బాగానే ఉంది. ఇప్పుడు లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నారు, అతని పనితీరు ఎట్లా ఉంది? ఇంతకుముందు లోకేష్ గారికి ఏం తెలియదు, రాజకీయం రాదు అనేవారు. ఆపోజిషన్ ప్రభుత్వం ఏదైనా సరే చాలా బాగా నేర్చుకున్నారు, చేస్తున్నారు కూడా. సార్ ఇప్పుడు తండ్రికి తగ్గ తల్లి అనొచ్చు. అనొచ్చు, ఎవరైనా ఇంప్రూవ్మెంట్ అవుతుంటే ఇంకా ఉంది భవిష్యత్తు. కుర్రోడు యువకుడు అంటే ఈ 5 ఇయర్స్ డెవలప్ చేసిన ప్రైమ్ మినిస్టర్ పనిస్తుంది గ్యారంటీగా. మనకి అప్పు కూడా పడుతుంది, అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి అప్పు కూడా వస్తుంది. ఇంతకుముందు అప్పు ఎవడు ఇచ్చినోడు లేడు. నమ్మకం ఉంది కదా సార్? నమ్మకం నమ్మకం ఉంది, మనకే కాదు అవుట్ ఆఫ్ కంట్రీ కూడా నమ్మకం ఉంది. మన మీద పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పుడు మనం చూసినట్లయితే మే నెలలోని అమ్మఒడి, రైతు భరోసా కూడా ఇస్తారని మాట ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి అంటారు. ఒకటి ఇప్పుడు రైతు భరోసా 20,000 ఒక్కసారి వేస్తానని చెప్తున్నాడు కదా. నమ్మొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. ఒక మాట ఇచ్చాడంటే పవన్ కళ్యాణ్ వెనక్కి తీసుకోవడం అనేది చాలా కష్టంగా కనిపిస్తుంది అతనికి. టోటల్గా చూస్తే పరిపాలన అభివృద్ధి ఈ 5 ఇయర్స్ డెవలప్ అవుతుంది ఖచ్చితంగా, నాకైతే నమ్మకం ఉంది. ఏ విధంగా అంటారు? రోడ్లు అవన్నీ పాడై ఉన్నాయి, అన్నీ బాగానే రిపేర్ చేస్తున్నారు, అన్నీ బాగానే హైవేలు అన్నీ వేస్తున్నాడు. వైజాగ్ బాగా డెవలప్ చేస్తున్నాడు. ఎడ్యుకేషన్ కూడా బాగానే ఉంది. ఈ పరిపాలన బాగానే ఉందండి. సార్ ఇప్పుడు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం తేడా అంటే ఏం చెప్తారు? తేడంటే అప్పుడు ఏవేవో పథకాలు ఇచ్చేవాడు కానీ రోడ్లు ఇవన్నీ పట్టించుకోకుండా చేసేవాడు ఆయన. ఈయనైతే కొంతవరకు రోడ్లు రవాణా శాఖ అంతా బాగానే ఉంది. సార్ ఎట్లా ఉండబోతుంది 5 ఇయర్స్? 5 ఇయర్స్ అంటే బాగానే, అంటే మోడీ గారు ఈయన కలిసి రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేసినట్టు అనిపిస్తుంది. ప్రతి పరిశ్రమలు తీసుకొని వస్తారని నమ్ముతున్నారు? వస్తారని, ఎందుకంటే అన్ని ప్రపోజల్ అవుతున్నాయి కాబట్టి అవుతుందనే మా నమ్మకం. ఇప్పుడు మే నెలలో కూడా రైతు భరోసా, అమ్మఒడి కూడా ఇస్తారని ప్రకటించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి అంటారా? చేస్తారు, కొద్దిగా మనం వెయిట్ చేయాలి, వెయిట్ చేస్తే జరుగుతాయండి. టోటల్గా అయితే పరిపాలన బాగుంది. బాగానే ఉంది. ఎట్లా ఉంది కూటమి పరిపాలన? బాగానే ఉంది. ఏ విధంగా అంటారు సార్? గత ప్రభుత్వం మీరు చూసారు, మార్పు ఏమైనా కనబడ్డారు? మార్పు అంటే రోడ్లు కట్టేస్తారు, పెన్షన్ అందుతున్నారు సార్? పెన్షన్లు బాగా వస్తున్నాయి. రోడ్లు ఎట్లా ఉంది? రోడ్లు బాగానే ఉంది. ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? తేడా అంటే చంద్రబాబు గారు వచ్చిన నుంచి పెన్షన్ మాత్రం 1వ తారీఖు 7 అయితే ఇచ్చేస్తాంటారు, అది ఓకే. మరి రోడ్లు గట్రా బాగా డెవలప్ అయ్యారు. మే నెలలో కూడా ప్రకటించారు, ఇస్తామని ప్రకటించారు. నిలబెట్టుకునే వ్యక్తే కదా చంద్రబాబు గారు మాత్రం అది మాత్రం వస్తున్నాయి. ఇప్పుడు అన్నా క్యాంటీన్ దానివల్ల చాలా మంది బస్సులు ఒకటి ఇంకా అన్నారు, అది ఒకటి ఇంకా పెండింగ్లు ఉన్నాయి. ఒక 4-5 పెండింగ్లు ఉన్నాయి. తగ్గిన వల్ల పర్లే బాగా, కొద్ది పర్లే బాగా ఉంది. గొడవలు కానీ అలాంటివి వేయట్లేవు, బాగున్నాయి. బాగుంది. చంద్రబాబు మీద నమ్మకం ఉంది, అయితే మీరు డెవలప్ చేస్తారు. డెవలప్ చేస్తారని నమ్మకం ఉంది. లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉంది సార్? వాళ్ళ లోకేష్ గారు ఇంకా పనితీరు బాగా ఉంది, మరి కొద్దిగా ఇంకా ఆయన రాష్ట్రంలో ఎలా ఉంది పరిపాలన? చాలా వరకు 90%
అన్ని పథకాలకి ఇంప్లిమెంట్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా చేయడానికి బడ్జెట్ పరంగా అన్ని విషయాల్లో ముందుకు వెళ్తున్నారు. 90% ప్రజలు కూడా కూటమి ప్రభుత్వం ఈ 9 నెలల్లో బాగానే ఉందని ప్రజల్లో ఒక టాక్ నడుస్తుంది. అంటే సార్ ఇప్పుడు వైసీపీ అంటుంది గవర్నమెంట్ 9 నెలలు అవుతుంది, ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు, అది ఇదని మాట్లాడుతున్నారు. ఇదేమవుతుందంటే జనాల్లో మేము చేయలేదు కదా, వీళ్ళు చేస్తున్న 90% అని చెప్పుకోవడానికి వీళ్ళు ఏదో విధంగా వ్యతిరేకతని ఈ విధంగా వాళ్ళు బెనిఫిట్ బంతుగా వ్యక్తిగత చెప్పుకోవడం, కానీ వాస్తవానికి ప్రజల్లోకి వెళ్ళి విషయం తెలుసుకుంటే బాగుంటుందని మన వైసీపీ వర్షం నుంచి. అంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోకుండా నేను ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తాను అది ఇదని మాట్లాడడం కరెక్టేనా? ప్రతిపక్ష హోదా అనేది ఈయన కోరుకోవడం కదండి, ప్రజలు అనేది కోరుకోవాలి. నువ్వు గత 5 సంవత్సరాలు చేయలేకపోయావు, ఈ తాపన ప్రతిపక్షం ఇచ్చి ప్రజల తరపున నువ్వు ఏ విధంగా ప్రజల యొక్క కూటమి గవర్నమెంట్ చేయని వాటిని తీసుకెళ్ళి గవర్నమెంట్ తెలియజేస్తుంటే నీకు ప్రతిపక్ష వచ్చడానికి అవకాశం ఉంది. నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిన నువ్వు చెప్పలేని పొజిషన్లో ఉంటావు కాబట్టి ఆ 11 సీట్లతో ఆయన్ని ప్రజలు దూరంగా ఉంచడం జరుగుతుందని మా అభిప్రాయం. అంటే సార్ ఇప్పుడు తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయడం తప్పు. తప్పు చేసిన అరెస్ట్ చేయకపోతే సమాజం రాను తప్పులతో నిండిపోద్ది కదండి. అరెస్ట్ చేయాలి, జ్యుడిషియల్ ప్రకారం ఎలా అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలో అవి తీసుకుంటేనే ఏ ప్రభుత్వానికి బాగుంటుంది. కూటమి ప్రభుత్వం అదే చేస్తుంది. ఆయన ముందు నుండి ఉండి బాగుండు. ఇంకా 5 ఏళ్ళలో ఆయన ఉండకపోవడం వల్ల పూర్తిగా స్టేట్ 20 ఏళ్ళు బ్యాక్కి వెళ్ళిపోయింది. నేను చాలా బాధపడతాను. ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ నాది. నేను ఎంతో చంద్రబాబు అంటే ఫేవరు. నేను చూస్తుంటాను రాజకీయాలు. నేను యాక్చువల్గా సిపిఎం పార్టీ, నేను కామ్రేడ్ని. నేను ఆయన అంటే చాలా అభిమానం. ఆయన ఒకప్పుడు చైర్మన్గా ఉండేవాడు, వెస్ట్ బెంగాల్ వచ్చాడు. ఆయన చాలా మంచి తెలివైనడు. కానీ ఈరోజు ఆయన లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ మాకు అసలు రావడానికి ఇష్టం లేదు. కానీ ఇప్పుడు వచ్చా 40 ఇయర్స్ తర్వాత, నేను 60 ఇయర్స్ తర్వాత వచ్చాను. ఈరోజు ఆయన గెలిచిన తర్వాత రావాల్సి వచ్చింది ఇక్కడికి. ఇలా రాకపోతున్నాం. వెస్ట్ బెంగాల్ ఉంది, రిటైర్మెంట్ తర్వాత 60 ఇయర్స్ తర్వాత రిటైర్మెంట్ ఆయన తేల్చారని వచ్చాను. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా సివిల్, ఆయన కూడా సేమ్ మా ఆశయాలు కూడా ఆయన చాలా దగ్గరగా ఉన్నాయి. మా సిపిఎం తాలూకా ఆశల దగ్గరనే. సార్ మంచి గవర్నమెంట్, ఇలాంటి గవర్నమెంట్ ఉండాలి. ఈ గవర్నమెంట్ లేకపోతే ఇలాంటి ప్రతి స్టేట్ నేను తిరిగి వచ్చాను. కానీ ఇలాంటి అంటే చాలా డెవలప్ ఎందుకు అవుతుంది? యాక్చువల్గా చంద్రబాబు నాయుడు అండ్ మన పవన్ కళ్యాణ్ స్టేట్ డెవలప్ చేయడం కోసమే ఆ మోడీ గారితో మనం ఎలిసాడు. లేకపోతే ఆయన ఎందుకు ఎలిసవుతారండి? లేకపోతే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కాలు పట్టుకోవాలి ప్రధానమంత్రి, ఆయన చైర్మన్. ఒకప్పుడు ఆయన ప్రధానమంత్రి చైర్మన్ చంద్రబాబు కలాలంటే ఈయన ఎంట్రన్స్ పాస్ తీసుకోవాల్సి వచ్చింది. అలాంటిది ఆ రోజు పరిస్థితులు బాగోలేక రివర్స్ ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు ఎవడు మంచి, ఏ గవర్నమెంట్ ఎవడు మంచివాడు తెలియలేదు. ఈరోజు ఎందుకంటే ప్రపంచం అంతా తెలుస్తుంది కదా చంద్రబాబు మంచివాడు చెడ్డాడు. ఈరోజు ఏ స్టేట్కి వెళ్ళండి, ఎన్ని స్టేట్లు వస్తారు, మన చంద్రబాబు నాయుడు పేరు చెప్తుంటారు. అది నాకు కూడా బాగా తెలుసు, ఎందుకంటే ఆయన పేపర్ చదువుతుంటాను, ఆశయాలు నాకు తెలుసు. ఆయన మంచి ఆలోచన. రాబోయే రోజుల్లో మనం డెవలప్ ఎలా అవ్వాలి, మన స్టేట్ డెవలప్ కోసం ఆయన బాధ తప్ప ఇంకేమీ లేదు. ఆయన ఎందుకు బాగుందండి? బాగుపడేది చాలా బాగుంది. ఈరోజు ఎక్కడ దుమ్మి లేదు, ఎక్కడ గొడవ లేదు, ప్రశాంతంగా ఉంది. నేను వెళ్తాను, ఎక్కడే గొడవ. చాలా మార్పు అండి యాక్చువల్గా. అంటే తిట్టకూడదు యాక్చువల్గా. అదేం గవర్నమెంట్ అండి అసలు? ఏంటి రాజకీయం? వాడు ఏం చేస్తున్నాడో ఏమీ తెలియదు అసలు. నిజంగా చీఫ్ మినిస్టర్నా? వాడికి ఏం రాజకీయం అసలు తెలుసా? అసలు ఏమి చదువుకున్నాడా? పాలిటిక్స్ తెలుసు అసలు? ఎవడు? మన జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏంటి తెలుసు చెప్పండి? అసలు పొలిటికల్ ఏంటి, ప్రజలను ఎలా నడపాలి, వాళ్ళ యువతను ఎలా నిలిపించాలి, రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఏంటి, వాళ్ళకి ఉద్యోగాలు సద్యోగాలు ఏమీ లేవు. ఎప్పుడు పథకాలు ఇచ్చి పథకాలతో జీవితం గడిచిపోతుందండి. అంటే వాళ్ళు రూలింగ్లోకి వచ్చి 9 మాసాలు అవుతుంది. గత అప్పులు తీర్చినప్పటికీ సరి పట్టించినట్టుంది. అంటే సెటరేట్ కూర్చోలేదు. ఇప్పటికైతే సో బ్యాడ్. బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. అవునండి, మార్పు కనిపిస్తుందండి. మెయిన్ శాంతి భద్రతలు సార్, ల్యాండ్ ఆర్డర్ కానీ, తర్వాత ఈ యొక్క కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, భూ కబ్జాలు ఇవన్నీ చక్కగా ఉన్నాయి సార్. అప్పుడు ఎక్కువ చాలా ఘోరంగా ఉండేది, ఇప్పుడు అసలు కనిపించట్లేదు. అవునండి, అవునండి. ఇంకా మంచి నమ్మొచ్చు సార్, నమ్మొచ్చు. అప్పుడు అమర్నాథ్ రెడ్డి అయినప్పుడు ఇంకా గుడ్డు అంపలేదు, ఇంక గుడ్డు అవ్వలేదు అన్నారు. ఈయనైతే చేస్తున్నాడు. మన పర్యటనకు వెళ్ళారు, లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చారు. వస్తుందని ఆశిస్తున్నాం. 5 ఇయర్స్ పేరెంట్స్ సార్. ఆయన విజన్ ఉన్న లీడర్ సార్ ఆయన. ఓకేనా? నమ్మకం ఉంది సార్, నమ్మకం ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది సార్.
మార్పు ఎవరు గత ప్రభుత్వంలో పథకాలు ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వట్లేదు. కానీ విజనరీ లీడర్, ఈజ్ ఏ విజనరీ లీడర్. బికాస్ హైదరాబాద్ని కూడా ఒకప్పుడు అంతే డెవలప్ చేసినాడు ఆయన. అంటే నాకు నమ్మకం సార్. ఇప్పుడు ఐటీ మినిస్టర్గా లోకేష్ గారు ఉన్నారు. ప్రతి పరిశ్రమలు తీసుకుని వచ్చి నిరుద్యోగ సమస్య తీరుస్తారంట. నమ్మొచ్చు అంటారు. నేనైతే నమ్ముతా సార్, తీస్తారని. ఏ విధంగా అంటారు అంటే ఆయనకి ఆల్రెడీ ఐటీ టచ్ ఉంది సార్, అందువల్ల ఆయన ఆల్రెడీ ఐటీ ఫీల్డ్లో నుంచి వచ్చినాడు కాబట్టి నేను నమ్మగలను. ఈ రోడ్లు ఎట్లా ఉంది రోడ్లు కూడా కొంచెం బాగున్నాయి. చంద్రబాబు వస్తే రోడ్లు వస్తాయి సార్ ఆటోమేటిక్. డెవలప్ గా పెరుగుతుంది కరెక్ట్ టైం పడుతుంది, ఎందుకంటే జస్ట్ ఇప్పుడే వచ్చారు కాబట్టి 1 year కూడా అవ్వలేదు కాబట్టి టైం పడుతుంది. నమ్మొచ్చు అయితే చంద్రబాబు నాయుడు నమ్మొచ్చు, నేనైతే నమ్ముతా సార్. టోటల్గా చూస్తే పరిపాలన ఎట్లా ఉండబోతుంది 5 years? ఆల్మోస్ట్ ఇండియా అయిపోయే లోపల కొంచెం డెవలప్ అనేది చూపించి వెళ్తాడు చంద్రబాబు. నెక్స్ట్ కూడా అతనే వచ్చే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ నా థింకింగ్ మాత్రం గెలుస్తాడు.